ఫస్ట్ వచ్చి చికెన్ వచ్చింది, దాని తర్వాత ఫిష్. శ్రీకాంత్ మన సబ్స్క్రైబర్ అంట, వీడియో ఎక్కగానే నా ముఖం చూసి గుర్తుపట్టింది అనమాట. గుర్తుపట్టి అడుగుతా ఉన్నాడు, మొక్కలు వచ్చినాయి పెరుగు పచ్చడానికి. ఇది ఫస్ట్ అయితే మనకి సూప్ ఏమో ఇచ్చినారు. ఆ పీసులు 2 పీసులు చేయబెట్ట. యాక్చువల్లీ మేము మండి పోతున్నాం అనమాట. మండి గురించి ఆటో గురించి వెయిట్ చేస్తాం. మేము ఆటో వచ్చినట్టు టాక్సీ కన్నా ఆటో బెటర్. పదండి దా కారు వస్తున్నాడు. ఎక్కువ పెట్టా జల్దీ. మళ్ళీ చెప్పురా. హైదరాబాద్ ఆటో జర్నీ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఓలా, ర్యాపిడో, ఊబర్ వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా ఈజీగా ఆటోలు దొరుకుతావు. ఇంతకుముందు అయితే వాళ్ళని బస్సాడుకొని వాళ్ళకు ఆస్తులు రాసేవంటి రాసేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ ఏం లేదు, అంత నార్మల్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రియల్లీ అప్రిషియేట్ చేయాలి. పేరు శ్రీకాంత్ మన సబ్స్క్రైబర్ అంట, వీడియో ఎక్కగానే నా ముఖం చూసి గుర్తుపట్టింది అనమాట. గుర్తుపట్టి అడుగుతా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. నిజం కదా, ఇది వచ్చేసి వెస్ట్ మాడపల్లి అండి. ఇది వచ్చేసి ఏఓసి సెంటర్ నుంచి ఇట్లా స్ట్రైట్ పోతే సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు. ఐసిఐసి బ్యాంక్ అంటే ఈస్ట్ మాడపల్లి ఐసిఐసి బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది చిచ్చాస్ మండి. ఐ లవ్ చిచ్చా మండి. చిచ్చాస్ మండి మనం ఫస్టే లిఫ్ట్లో ఎక్కేస్తున్నాము. ఓకే, లెట్స్ గో. నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? తట్టుకో. మనం లోపల రాగానే ఫస్ట్ ఇక్కడ గ్లోయింగ్ లైట్ కనిపిస్తాం మనకి, చిత్తాస్ మంది అని చెప్పేసి. దాని తర్వాతలాగా ఇట్లుంటుంది అనమాట. సపరేట్గా పార్టీషన్ ఉంటుంది. యాక్చువల్లీ మనం ఏంటంటే ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు ఓపెన్లా. ఇక మన ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏంటంటే మనం సపరేట్ ఒక రూమ్ లాగా ఇస్తారన్నమాట. చూసారా, మొత్తం పడదలు గిడదలు వేసేసి ఎట్లా ఇస్తారన్నమాట. మన ఇక్కడ వచ్చి కంఫర్టబుల్గా కూర్చొని తినవచ్చు. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం పదండి. ఇది కాండి మా వాళ్ళు ఏంటంటే ఇక్కడ వింగ్స్ ఉన్నాయన్నమాట, లైట్స్ వింగ్స్. దాంతో వేసి ఇక ఫోటోలు దిగుతా ఉన్నారు అప్పటి నుంచి, ముగ్గురు నిలబెట్టి. ఓకే పదండి, మనం లోపల దిగుదాం. నా చూపిస్తా. ఓకే, లెట్స్ ఎంజాయ్. ఏమేమి ఆర్డర్ పెట్టండి కంఫర్టబుల్గా కూర్చొని. మావాడు అస్సలు ఆగుతలేడు. అయ్యో చదివి బాగా పులిపెక్కిపోతున్నావు కదా. చెప్తా అని బాగా పులిపెక్కిపోతున్నావు కదా. ఎంతగానో ఎక్కిన పులుపు చూస్తా. అది పేరు చెప్పాలా? పేరేంటి? అట్లాంటప్పుడు పాపం. ఏమి అను, నన్ను అంటావు కదా, ఆరు కూడా అను. ఏమి అను. పోడి. ఓకే, కాంప్రమైజ్. మాకు అప్పనే మెనూ కూడా ఫైటింగ్ అవుతా ఉంది. మా వాళ్ళు ఏమో స్టార్టర్స్ చెప్తా అంటారు. మీరు అన్నా వద్దు, మెయిన్ కోర్స్ ఆర్డర్ చేసేటాము అని చెప్పిన. ఇది తీసుకుంటే బాగుంటాయి కదా. చిచ్చా స్పెషల్ మిక్స్ మండి అంట. దీనిలో కూడా మటన్ జ్యూసీ, ఫ్రాన్స్ చికెన్ జ్యూస్, చికెన్ జ్యూసీ, ఇక్కడ జ్యూస్ అంట. చికెన్ జ్యూస్ ఉంది రవి. ఈ జ్యూసీ ఇక్కడ జ్యూస్ ఇచ్చింది. అవునా? మరి ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉందా? ప్రింటింగ్ మిస్టేక్ అంట. ఇది జ్యూస్ కాదండి, జ్యూసీ చికెన్ అంట. ఓకే, ఆల్ ఫహీమ్ చికెన్ ప్లస్ అంట. ఫహీమ్ FAHAM ఎం ఉంది ఇక్కడ తప్పు ఉంది. ఇక్కడ దీనిలో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అబ్బా. ఎందుకంటే ఫహాన్ అని ఇక్కడ ఇచ్చిండు, ఫహీమ్ అని ఇక్కడ ఇచ్చిండు. ఓకే, మనం ఏం చేస్తాం, అడ్జస్ట్ చేసుకుంటాం. ఫ్రైడ్ ఫిష్ మంది అంట. ఓకే, ఇవన్నీ కలిపి ప్యాకేజ్ వచ్చేసి 1399 అంట. దీంట్లో ఆల్మోస్ట్ నాకు చూసినంత వరకు 4 తింటుండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ మొత్తం 4 పీస్ పర్సన్ ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ చూసింది కదా, కెపాసిటీ అయితే 4 పర్సన్స్కి 790, ఎక్స్ట్రా పీస్ అంటే 140 అంట. రైస్ ఏం చేస్తారంటే తెలుసు కదా, మనం డెఫిషియన్లో చూద్దాము. ఫస్ట్ అయితే మెనూ చూపిస్తారంటే లేరా ఎవరు
పడతావురా. మావాడు తట్టుకోలేకపోతున్నాడు. పిలిచినావా? పిలువు. స్టార్టర్ కావాలి భయ్యా అని పిలువు. నువ్వు పిలవాలి. నువ్వు పోయినావు కదా, మరి ఎందుకు పోయినావు? వీరే మాతలాగా ఎందుకు పోయినావు? పిలువు పిలువు. మన గెస్ట్లు వచ్చేసిండ్రు. మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా చూసినా కదా, మన ఇంకా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ చాలా తక్కువ మంది వచ్చాం. సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. చూద్దాం ఇప్పుడు ఏం ఆర్డర్ పెడతారు, ఏం అర్థం కాక. మాకైతే ఇది ఫస్ట్ అయితే మనకి సూప్ ఏమో ఇచ్చినారు, మటన్ సూప్. అది మటన్ సూప్ అంట. అది స్టార్టర్స్ లాగా ఇచ్చినారు అన్నమాట. స్టార్టర్ కాదు, సూప్. లెట్ స్టార్ట్. మనం ఏంటంటే నేను ఏం చెప్పానంటే ప్రతి ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టండి, సింగిల్ పీస్, దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పాను. అంటే అన్ని టేస్ట్ చేసేటట్టు ఉంటుంది కదా, ఒకటే కాకుండా. సూప్ బాగుందారా? ఏం సూప్ అది? మటన్ సూప్ బాగుందా టేస్ట్? దమ్ ఎట్లా ఉంది సూపు? దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ తీసారు, బాగుందా టేస్ట్? ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ బాగా వస్తుంది. నీకు నీకు చక్రో నవ్వుతావేంది? ఏందని అడుగుతుంటే అమ్మాయి సిగ్గు మొక్కలు వచ్చినాయి తెలుగు పచ్చడానికి. చెప్పు. మౌంటైన్ డ్యూ అంట. ఫస్ట్ మనం మన మీద స్టార్ట్ అయ్యేది ప్రాన్స్ ఫ్రై. ఫస్ట్ వచ్చేసి చికెన్ వచ్చింది, దాని తర్వాత ఫిష్ వచ్చింది అనమాట. ఓకే, కమాన్ కమాన్, గుసా గుసా, ఎంజాయ్. చికెన్ స్టార్ట్ చేసిన మన వాళ్ళు దాని టేస్ట్ చెప్తారు. ఇక అట్లా కూర్చొని తినాలన్నమాట, ఒకటే ప్లేట్లో అందరు కూర్చొని తినాలి. ఇప్పుడు నెక్స్ట్ మండి వచ్చేసి ఇది ఉంది కదా, మటన్ గీ రోస్ట్ అంట. ఎంత గీయా ఇది? నాకు గీలా కనిపిస్తుంది బెట. అది ఆయిల్. ఈ మటన్ పీస్ ఇంత పెద్దగా ఉంది. మటన్ లెగ్ పీస్. ఓకేనా, మనకి ఇది వచ్చిందబ్బా మటన్. మన ఏంటంటే నెక్స్ట్ ఇదే కావాలని చెప్పిన, చూద్దాం. మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసారు, ఇప్పుడు మనం కూడా స్టార్ట్ చేద్దాం. సో మటన్ గీ రోస్ట్ అందరూ టేస్ట్ చేస్తూ ఉన్నారు. మావాడు చూసారా, ఇంకా మావాడు ఇంకా రాలేదు పాపం, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ మండి ఒకటే ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే ఒక్కొక్క ప్లేట్ తెచ్చిస్తూ ఉంటారు. ఆ ప్లేట్ అయిపోయే వారికి ఏదైనా మనం అయిపోతుంది, వాళ్ళకి వచ్చేంత వరకు మనం అయితే అయిపోతుంది. మళ్ళీ అప్పుడు మనం వాళ్ళ మొక్కను చూసుకుంటే కూర్చోాల్సి వస్తుంది. అది ప్రాబ్లం. ఆ పీసులు 2 పీసులు చేయబెట్టా. పీస్ తినవా? తినాలిగా పీస్ కూడా. చేతితో కట్ చేయ, ఇంకా మన ఇద్దరమే కదా తినేది. కొంచెం గ్రేవీ వేసుకొని ఇలా కలుపుకోవాలా, ఇంకా ప్లేట్తో తినేసాను. ఎందుకంటే చూస్తున్నావు డమ్ము, అడగలేదు నువ్వు, నీ చూపులకే వేయాల్సి వస్తుంది నువ్వు. ఎంజాయ్. ఇది అచ్చడికి నీరు. ఇంకొకటి కావాలా మటన్ పీస్? మాకు చికెన్ పీస్ ఇవ్వాలి మరి మీరు. అట్లా గ్రేవీ అయిపోయింది, మీ అమ్మాయి చూసుకోండి. నీకేమొచ్చింది నువ్వు? తీసుకో కొంచెం. ఏంటది? ఫ్రాన్స్. గట్టి చెప్పు. ఫ్రాన్స్ మండి అనేది చెప్పురా. ఫ్రాన్స్ మండి అంట. అట్లా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫ్రాన్స్, ఇలా వచ్చేసి ఫిష్, ఇలా వచ్చి చికెన్, ఇలా వచ్చేసి మటన్. మాది ఒకటి గ్రేవీ ఐటమ్స్, ఇవన్నీ రోస్టెడ్ ఐటమ్స్. యాక్చువల్లీ దీని రేట్ ఎంత ఏం సంగతో మీకు లాస్ట్లో చెప్తా. మా టోటల్ బిల్ ఎంత అయింది ఏంటని. దాని టేస్ట్ రివ్యూ కూడా నేను లాస్ట్లో ఇస్తాను కూడా, పాయింట్స్ ఎట్లా ఉన్నాయి సంగతి. ఓకే, అప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఈ మటన్ పీస్ ఏం చేసాడు సభ, మొత్తము సీన బొక్క అనమాట. లేత సీన ఉంటుంది చూడు, దాని పీసు పెద్ద పీసు ఇట్లా కట్ చేసి ఇచ్చిండు. మనం కొంచెం వర్గాలకు డిస్ట్రిబ్యూట్ చేసినాం కదా, కాబట్టి మనకి లాస్ట్ ఇలా మిగిలింది. ఈ బొక్కల లోపల కూడా అంతా తెల్ల బొక్కలు ఉంటాయి అనమాట, అంటే వైట్ కలర్. ఇది మనం నామ్లెట్ తినేయచ్చు డైరెక్ట్గా, అంత బాగుంది.
ఓకే, ఇది వచ్చేసి చికెన్ మనం కొంచెం బారో చేసిన వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే మనం మటన్ ఇచ్చినాం కాబట్టి. ప్లేట్లకి వెళ్ళి ఆ ప్లేట్కి ఈ ప్లేట్కి ఆ ప్లేట్ మొత్తం కలిపి తినేస్తుందప్ప. ఏమో షిఫ్ట్ అదే మండి అంటే అంత అంట, సగం ముక్కలు తింటూ సగం ముక్కలు తింటూ పక్కన చేస్తుంది. ఏంటి అన్యాయం? అదో ఇవో చూసినా, నువ్వు తీసుకునేదిరా భయ్, నీ పీస్ ఉంది కదా, నువ్వు తినొచ్చు కదా. దేవుడా, ఈమె మీకు తినడం ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ఏంటంటే మీ ఎంగిల్ చేతులతో పెట్టుకొని తింటారు, అది ప్రాబ్లం. తినాలా తినాలి మరి. దుబ్బు నేను అయిపోయినా చాలా తిన్నావా ఏమన్నా చూడు. అంతే, ఫస్ట్ మావాడే తిన్నాడు, ఫస్ట్ మా బావ తిన్నాడు, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది అవుతుంది, నెక్స్ట్ వరకు చూద్దాం. మిగతా వాళ్ళు ఇంకా పట్టు పడతానే ఉన్నారు. మావాడు పెప్సీ మొత్తం తాగుతుందో ఇప్పుడు తిప్పి తింటా ఉంటుంది. కూడా తిడతా ఉంది ఇక. తిట్టురా దుక్కు నువ్వు మళ్ళీ తగ్గినావు అనుకో, రాత్రి మెడల్ బట్టి బయటకు దొక్కుతా నేను. మెడల్ బట్టి బయట దొబ్బుతాయట, చూసుకో. అది తీసుకోవేమి అది చేతికి. ఫుల్ మట్టలు వాళ్ళకి తిరిగేసి రెస్ట్ తీసుకుంటారు, ఇక రెస్ట్, ఇక రిలాక్స్ అవుతారు అన్నమాట. ఇక్కడే కూర్చుంటారు ఒక 1-2 hours వరకు. లవ్ బుద్ధి కాదు కదా, కింద కూర్చొని తింటారు కదా, లవ్ బుద్ధి కాదు. కష్టం. మా బావ ఏమంటాడు అంటే కింద కూర్చొని డైరెక్ట్గా ఇవ్వాలంట, లేస్తేనే అప్పుడు గ్రేట్ అని చెప్పేసి అన్నాడు. నువ్వు ట్రై చేయన్నా, కింద పడ్డాడు. అదే అనమాట, ప్రాక్టికల్గా చెప్పడానికి అయితే ఈజీగా ఉంటుంది కానీ చేస్తే తెలుస్తుంది. ఇది యాక్చువల్లీ మన బిల్ అనమాట, ఇది చూసినారు కదా. మేము అందరం ఇంతమంది తిన్నందుకు ఆల్మోస్ట్ ఓన్లీ 1893 రూపీస్ అయిందన్నమాట. చూసారు కదా, ఎన్ని ఆర్డర్ పెట్టాం, 1 2 3 4 5 6 7 8 9 10 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాం. లాస్ట్ 4 పెప్సీస్ కూడా ఆర్డర్ పెట్టాం. టోటల్ కలిపి 1893 అంటే 1900 రూపీస్ అనుకోండి. చూసారు కదా ఎంత బెస్ట్ అది, చిచ్చా మండి బెస్ట్ మాడుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో అయితే మటుకు మీకు కనుక మన వీడియో నచ్చినట్టు తీసుకుని ఛానల్ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ మన వీడియోస్ చేసి మన ఛానల్ చూపించాను. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.